నమస్కారం. మాగల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. యెమెన్ ప్రెసిడెన్షియల్ లీడర్షిప్ కౌన్సిల్ చైర్మన్ రషద్ అల్ అలిమి చేసిన అభ్యర్థనను సౌదీ అరేబియా స్వాగతించింది. న్యాయమైన దక్షిణ లక్ష్యాన్ని పరిష్కరించడానికి అన్ని దక్షిణ యెమెన్ రాజకీయ పార్టీలను ఒక చోట చేర్చి రియాద్లో సమగ్ర సమావేశం నిర్వహించాలని కోరారు. దక్షిణ సమస్య చారిత్రక మరియు సామాజిక కోణాలతో కూడిన చట్టబద్దమైన రాజకీయ విషయమని చర్చల ద్వారా మాత్రమే సమగ్ర రాజకీయ పరిష్కారం లభిస్తుందని తెలిపింది. సౌదీ అరేబియా ఈ సమావేశం నిర్వహించడానికి తన సంసిద్ధతను వ్యక్తం చేసింది. అన్ని దక్షిణ యెమెన్ వర్గాలను నిర్మాణాత్మకంగా చర్చల్లో పాల్గొనమని పిలుపునిచ్చింది. బహ్రెయిన్కు రికార్డు స్థాయిలో ప్రయాణికులు రాకపోకలు సాగించారు. రవాణా మరియు టెలికమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా నెలవారీ గణాంకాల ప్రకారం జనవరి మరియు నవంబర్ 2025 మధ్య బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్స్ గుండా 8 మిలియన్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. ఇదే సమయంలో విమానాశ్రయం 97,000 కంటే ఎక్కువ విమాన రాకపోకలు నమోదయ్యాయి. ఇక 9,51,795 మంది ప్రయాణికులు 9,029 రాకపోకల విమానాలతో ఆగస్టులో ఈ సంవత్సరంలో అత్యంత రద్దీగా ఉన్న నెలగా నిలిచింది. జూలైలో కూడా 8,65,753 మంది ప్రయాణికులు 8,748 విమాన రాకపోకలతో భారీ రద్దీ కనిపించింది. మార్చిలో ప్రయాణికుల సంఖ్య అత్యల్పంగా 5,94,824 పడిపోగా అదే సమయంలో 7,395 విమాన రాకపోకలు నమోదయ్యాయి. బహ్రెయిన్ గగనతలం మీదుగా ప్రయాణించే విమానాల సంఖ్య గణనీయంగా కొనసాగింది. 2025 మొదటి 11 నెలల్లో 5 లక్షల కంటే ఎక్కువ విమానాలు బహ్రెయిన్ గగనతలం గుండా ప్రయాణించాయి. జనవరి మరియు నవంబర్ మధ్య కార్గో మరియు ఎయిర్ మెయిల్ పరిమాణం 3,60,000 టన్నులకు పైగా ఉంది. ఇందులో ఇన్బౌండ్, అవుట్బౌండ్ మరియు ట్రాన్సిట్ సరుకు రవాణా ఉన్నాయని నివేదికలు వెల్లడించారు. ఒమన్ సుల్తానేట్ ఈరోజు సాయంత్రం ఆదివారం తెల్లవారుజామున క్వాడ్రాంటిడ్ ఉల్కాపాతం కనిపించనుంది. క్వాడ్రాంటిడ్లు అత్యంత చురుకైన వార్షిక ఉల్కాపాతాల్లో ఒకటి. ఇవి కొత్త గ్రెగోరియన్ సంవత్సరం ప్రారంభంతో సమానంగా ఉంటాయని ఒమన్ సొసైటీ ఫర్ ఆస్ట్రానమీ అండ్ స్పేస్లోని కమ్యూనిటీ అవుట్రీచ్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ విసల్ బిన్ సలీం అల్ హెనై తెలిపారు. ఇది కొన్ని గంటలు మాత్రమే ఉంటుందని, గంటకు 120 ఉల్కలు కనిపించవచ్చని పేర్కొన్నారు. యెమెన్ ప్రెసిడెన్షియల్ లీడర్షిప్ కౌన్సిల్ చైర్మన్ రషద్ అల్ అలిమి చేసిన అభ్యర్థనను సౌదీ అరేబియా స్వాగతించింది. న్యాయమైన దక్షిణ లక్ష్యాన్ని పరిష్కరించడానికి అన్ని దక్షిణ యెమెన్ రాజకీయ పార్టీలను ఒక చోట చేర్చి రియాద్లో సమగ్ర సమావేశాన్ని నిర్వహించాలని కోరారు. దక్షిణ సమస్య చారిత్రక మరియు సామాజిక కోణాలతో కూడిన చట్టబద్దమైన రాజకీయ విషయమని చర్చల ద్వారా మాత్రమే సమగ్ర రాజకీయ పరిష్కారం లభిస్తుందని తెలిపింది. సౌదీ అరేబియా ఈ సమావేశాన్ని నిర్వహించడానికి తన సంసిద్ధతను వ్యక్తం చేసింది. అన్ని దక్షిణ యెమెన్ వర్గాలను నిర్మాణాత్మకంగా చర్చల్లో పాల్గొనమని పిలుపునిచ్చింది. పొగమంచు యుఏఈని కమ్మేసింది. అదే సమయంలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని జాతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు పొగమంచుకు సంబంధించి ఎల్లో మరియు రెడ్ హెచ్చరికలను జారీ చేసింది. తేలికపాటి నుంచి మధ్యస్థ వేగంతో గాలులు వీస్తాయని, కొన్ని ప్రాంతాల్లో దుమ్ము తుఫాన్లు వచ్చే అవకాశం ఉందన్నారు. ఇదిలా ఉండగా అబుదాబిలో ఉష్ణోగ్రతలు కనిష్టంగా 15 డిగ్రీల సెల్సియస్ మరియు గరిష్టంగా 24 డిగ్రీల సెల్సియస్గా ఉంటాయని తెలిపారు. దుబాయ్లో శనివారం ఉష్ణోగ్రతలు 13 డిగ్రీల సెల్సియస్ నుండి 24 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటాయని ఎన్సీఎం తన తాజా బులెటిన్లో వెల్లడించింది. ఎన్సీఎం ప్రకారం శుక్రవారం ఉదయం దేశవ్యాప్తంగా నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రత
రాక్నాలో ఉదయం 5:45 3.7 డిగ్రీల సెల్సియస్ మరియు అత్యధిక ఉష్ణోగ్రత కల్బాలో మధ్యాహ్నం 1:15 26.5 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. జాతీయ వాతావరణ కేంద్రం శనివారం నుంచి మంగళవారం వరకు సౌదీ అరేబియాలోని పలు ప్రాంతాలను కోల్డ్ వేవ్స్ తాకనున్నాయని, దీంతో పాటు ఉష్ణోగ్రతల్లో గణనీయమైన తగ్గుదల ఉంటుందని హెచ్చరించింది. ఈ చలిగాలులు అల్ జౌఫ్, నార్థన్ బోర్డర్స్, తబూక్, హైల్ ఖాసిం, రియాద్ ప్రాంతాల్లో మరియు తూర్పు ఫ్రాన్స్లోని ఉత్తర ప్రాంతాలపై ప్రభావం చూపుతాయని కేంద్రం పేర్కొంది. కనిష్ట ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల సెల్సియస్ నుండి -2 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటాయని అంచనా వేస్తున్నట్లు ఎన్సీఎం తెలిపింది. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.